నమస్కారం. ఏదైతే ఈ సముద్రంలో వేటకు పోయే మత్స్యకారులు వాళ్ళ మత్స్య సంపదని పాండిచ్చేరి, కరైకల్, తమిళనాడు మత్స్యకారులు హై స్పీడ్ బోట్స్లో రావటం, ఇక్కడ వేట ఆడటం ఈ సమస్య ఏదైతే వచ్చిందో దాని మీద సీఎం గారు చాలా సీరియస్గా మంత్రులు నెల్లూరుకు పంపించి వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్సు, నేను కూడా మొన్న 1 డే శాసనసభ జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారికి డీటెయిల్డ్ రిప్రజెంటేషన్ ఇచ్చాను. వెంటనే అక్కడ ఉన్న సీఎం సెక్రటరీ రాజమౌళి గారిని పిలిచి దీని మీద యాక్షన్ టేకెన్ రిపోర్ట్ నాకు అప్డేట్ చేయండి, డీప్గా దీన్ని పరిశీలించండి అని కూడా ఒక డైరెక్షన్ ఇచ్చాడు. ఇప్పుడు దాని పర్యవసానం ఏంటంటే, ఇప్పుడు కమిషనర్ ఆఫ్ ఫిషరీస్, కలెక్టర్, పోలీస్ శాఖలతో కలిసి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. తమిళనాడు, పుదుచ్చేరి ప్రభుత్వాలకి మన గవర్నమెంట్ నుంచి కమిషనర్ ఫిషరీస్ వీళ్ళందరూ కూడా ఇంటరాక్ట్ అయినారు. వాళ్ళకి రిటర్న్గా లేఖలు పంపించారు. మరైన్ ఫిషరీస్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం కఠిన నిబంధనలతో ఆ ప్రక్రియ కొనసాగుతుంది. ఇతర రాష్ట్రాల్లో అక్రమంగా ప్రవేశిస్తే జరిమానాలు విధించేందుకు ప్రతిపాదన పంపించారు. ఈ పాండిచ్చేరి ప్రభుత్వం ఆ 4 పడవలను అక్కడే స్వాధీనం చేసుకొని అక్కడే ఏదైతే ఇక్కడ నుంచి జువ్వలదిన్ నుంచి 4 పడవలు తీసుకెళ్లారో వాటిని పాండిచ్చేరి ప్రభుత్వం అక్కడే వాటిని సీజ్ చేసింది. అదేవిధంగా 24 మార్చ్ తమిళనాడు ప్రభుత్వం వాళ్ళ మత్స్యకారులకి అవగాహన కల్పించి ఆంధ్ర జలాల్లోకి రావద్దని డైరెక్ట్గా సూచన చేసింది. ఇప్పుడు ఏంటంటే మనం ఫైనల్గా ఇప్పుడు తీసుకుంటున్న చర్యల్లో నిన్న సీఎం గారి దగ్గర ఒక నిర్ణయం, 4 పడవలు హై స్పీడ్ డీప్ సీ బోట్స్, ఒకటి తిరుపతి స్టీల్ బోట్, 2 నెల్లూరు, ఒకటి స్టీలు, ఒకటి ఎఫ్ఆర్పి, బాపట్ల ఒకటి ఎఫ్ఆర్పి, అంటే 2 స్టీల్ బోట్లు, ఒకటి ఎఫ్ఆర్పి కొత్తవి కొని అక్కడ పెట్రోలింగ్ కోసం ఆ బార్డర్లో పెట్టేదానికి నిర్ణయం తీసుకున్నారు. ఆల్రెడీ 2 పడవల్ని అద్దెకి తీసుకొని పెట్రోలింగ్ చేస్తున్నారు. 2 పడవలు ఆల్రెడీ పెట్రోలింగ్ జరుగుతుంది. దీన్ని నియంత్రించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. కఠిన శిక్షలు విధించే విధంగా ప్రతిపాదనలు పంపించారు. తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి రీసెంట్గా మళ్ళీ 2 పడవలను పట్టుకొని జువల్దిన్న హార్బర్లో పెట్టేసేసారు. జువల్దిన్న ఫిషింగ్ హార్బర్లో రీసెంట్గా, అంటే ఆ 4 పడవలు వాళ్ళు వదిలించుకొని పోయినారు, మళ్ళీ 2 పడవలు సీజ్ చేసినారు. ఇట్లా అద్దెకు తీసుకొని పడవలతో పర్యవేక్షణ మాత్రం కొనసాగుతుంది. సో ఫైనల్గా 4 బోట్లు హై స్పీడ్, వీళ్ళు ఏమంటున్నారంటే 400 HP మనం కొంటామంటే ఫిషర్మెన్ లీడర్స్ నన్ను కలిసి 600 HP కావాలంటున్నారు. సో దాని ప్రకారం ఫిషరీస్ కమిషనర్తో కూడా మాట్లాడటం జరిగింది. ఆ వైపు నిన్న రాత్రి టెలికాన్ఫరెన్స్లో కొల్లు రవీంద్ర గారు, మంత్రులందరూ, తిరుపతి ఇన్ఛార్జ్ మినిస్టరు అందరం కలిసి మాట్లాడుకున్నాం. సో అది కూడా 600 HP ఇంజన్ పెట్టి ఆ హై స్పీడు బోట్లతో వాళ్ళ అక్రమ ప్రవేశాన్ని నిలువరించేదానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే, నేలటూరు జెట్టి కింద స్ట్రక్చర్ మాత్రం కంప్లీట్ అయింది. ఆ జెట్టి పూర్తి చేసేదానికి కూడా సీఎం గారు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అది కూడా పూర్తి చేస్తాం. అట్లే పులికాట్ లేక్, ఆ పూడిపోయిన ఆ సరస్సుని ఆ పూడికి తీసేదానికి దాదాపు 50 చిల్లర కోట్లు శాంక్షన్ అయి ఉంది. ఇంకొక 100 కోట్లు కావాలా. దాని విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు సీరియస్గా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. పులికాట్ లేక్లో పూడిక తీయటం పనులు మొదలవుతాయి వీలైనంత తొందరలో. నేలటూరు జెట్టి కంప్లీట్ చేసుకుంటాం. ఫిషింగ్ హార్బర్స్ ఏవైతే ఇన్కంప్లీటెడ్గా ఉన్నాయో వాటి మీద కూడా వర్క్ స్టార్ట్ చేసి కంప్లీట్ చేయాలని చెప్పేసి సీఎం గారు డైరెక్షన్ ఇచ్చారు.
ఇప్పుడు మీరు చూశారు 2015లో శాంక్షన్ అయిన జువల్దిన్న ఫిషింగ్ హార్బర్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్తో, సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్తో అది పూర్తయింది. జువల్దిన్న హార్బర్ దాన్ని ఒక కంపెనీ సాగర్ ఆ కంపెనీ పేరింది సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ కంపెనీ. దానివల్ల జువల్దిన్న హార్బర్కి దాన్ని ప్రైవేటైజ్ చేస్తారు, మత్స్యకారులకు ఇబ్బంది అనే క్వశ్చనే లేదు. దాన్ని క్లియర్గా డైరెక్షన్ ఇస్తున్నాం. మత్స్యకారులు ఎలాంటి అనుమానాలు, జువల్దిన్న హార్బర్ ఫిషింగ్ హార్బర్ టోటల్ డెడికేటెడ్ టు ఫిషర్మెన్నే దాన్ని వాడుకుంటారు. ఈ సాగర్ డిఫెన్స్ సంబంధించిన కంపెనీ వల్ల ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ అది మత్స్యకారులకు ఉపయోగపడద్ది, రాబోయే యువతకి ఉపయోగపడద్ది. దానికిను ఫిషింగ్ హార్బర్కి ఎలాంటి ఆటంకం లేదనే విషయాన్ని కూడా మేము క్లారిఫై చేస్తున్నాం. అల్టిమేట్గా ఏంటంటే 164 గ్రామాలు వీళ్ళందరూ మత్స్యకారుల గ్రామాలకు సంబంధించి 164 గ్రామాలు ఉన్నాయి. వీళ్ళు వాళ్ళ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు. వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళకి రిక్వైర్మెంట్ ఇప్పుడు అంతెందుకు, హాలిడేస్లో మత్స్యకారుల కుటుంబానికి 20,000 రూపాయలు కూటమి ప్రభుత్వం ఇస్తుంది. అంతకుముందు 10,000, ఇప్పుడు 20,000 రూపాయలు ఇస్తున్నాం, డబుల్ చేసాం. అట్లా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. మాకు ఒక అటాచ్మెంట్ ఉంది, మత్స్యకారులతో ఒక అటాచ్మెంట్ ఉంది. వాళ్ళ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు. వరుసగా అక్కడ 4 డీప్ సీ హై స్పీడ్ బోట్లు విత్ స్టీల్ స్ట్రక్చర్ 2, మిగతా 2 ఇట్లా అన్ని విధాల వాళ్ళ విషయంలో మిగతా 2 ఎఫ్ఆర్పి మోడల్. దాంతో 600 HP వాళ్ళు అడిగారు. దాన్ని కూడా ఫిషింగ్ కమిషనర్ ఫిషరీస్ 600 HP హార్స్ పవర్ మోటార్లు పెట్టేదానికి, ఆ పడవ పెట్టేదానికి కూడా ఆ ప్రయత్నం కూడా మొదలైందని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. నేలటూరు జెట్టి తొందరలో కంప్లీట్ చేస్తాం. మిగిలిన ఫిషింగ్ హార్బర్స్ కూడా వీలైనంత తొందరగా పూర్తయ్యేదానికి చర్యలు తీసుకుంటాం. పులికాట్ లేక్ విషయంలో కూడా పని మొదలవుతుంది. ఇవన్నీ మత్స్యకారుల భవిష్యత్ దృష్టిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయాలు తీసుకోవటం జరిగింది అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. రిటర్న్గా లాస్ట్ 10 days నుంచి మన ప్రభుత్వ అధికారులు, పాండిచ్చేరి, తమిళనాడు అధికారులు పూర్తిగా చర్చల్లో ఉన్నారు. వాళ్ళ కరస్పాండెన్స్ కూడా జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే పాండిచ్చేరి ప్రభుత్వం ఆ జువ్వలదిన్న నుంచి వదిలించుకోబోయిన 4 బోట్లని మళ్ళీ అక్కడ బంధించడం జరిగింది. వాళ్ళు క్లియర్గా తమిళనాడు ప్రభుత్వం కూడా ఆంధ్ర బార్డర్లోకి ఎంటర్ అయ్యేదానికి లేదని చెప్పేసి క్లియర్ డైరెక్షన్ ఇచ్చింది. ఇదంతా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంటు శ్రీలంక నుంచి బార్డర్ నుంచి ఈ మత్స్యకారులు మన సైడ్ వేటకు వస్తున్నారని, శ్రీలంక బార్డర్ నుంచి. అప్పుడు ఏంటంటే 4 పడవలు మొత్తము ఫండింగ్ సెంట్రల్ గవర్నమెంట్ చేసి 400 crores 400 కోట్ల రూపాయలు ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చి డీప్ సీ ఫిషింగ్ పడవల్ని ప్రోత్సహించింది. అంటే ట్యూనా లాంగ్ లైన్ పడవల్ని ప్రోత్సహించింది కేంద్ర ప్రభుత్వం. శ్రీలంక నుంచి మత్స్యకారులు వేటకి రానికుండా చేసేదానికి. దురదృష్టం ఏంటంటే అవి పాండిచ్చేరి తమిళనాడు వాళ్ళకి ఇచ్చింది. క్లియర్గా చదివి వినిపిస్తుంది. తమిళనాడు, పుదుచ్చేరి మత్స్యకారులు శ్రీలంక సరిహద్దు వద్ద తరచూ సమస్యలు ఎదుర్కొంటున్న తరుణంలో దీనికి పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం 400 కోట్ల ప్యాకేజ్ ఇచ్చి డీప్ సీ ఫిషింగ్ ట్యూనా లాంగ్ లైన్ పడవల్ని ప్రోత్సహించింది. ఆ పడవలు తీసుకొని వచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారు, పాండిచ్చేరి తమిళనాడు వాళ్ళు ఆంధ్రాలోకి ఎంటర్ అయ్యి ఆంధ్ర మత్స్య సంపదని ఆ పడవలు 400 కోట్ల రూపాయల విలువైన పడవల్ని
మన దాంట్లో తీసుకొచ్చి అక్రమంగా వేట చేస్తున్నారు. సో జరిగింది ఇది. సో ఇప్పుడేంటంటే మనం కూడా నెల్లూరు, ప్రకాశం, బాపట్ల మత్స్యకారులు తమిళనాడు, పుదుచ్చేరి పడవల్లో సిబ్బందిగా చేరిపోయినారు. ఎప్పుడైతే మన దగ్గర మత్స్య సంపద వాడొచ్చి దోచుకోపోవటం, మనకి అవసరమైన ఎక్విప్మెంట్ లేకుండా పోవటం, మనవాళ్ళు కూడా దాంట్లో బోట్ డ్రైవ్ చేయటము, వేటకు పోవటం అనే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అన్నీ కంట్రోల్ చేసి ఇప్పుడు ఆ రిపేర్లో ఉన్న ఈ బోట్ల విషయం 18 రిపేర్లో ఉన్నాయి. లాస్ట్ 5 years వైసీపీ గవర్నమెంట్ అసలు పట్టించుకోలే. వాటిని కూడా రిపేర్ చేయించి 2 సిబ్బంది ఖాళీలు ఎక్కువ ఉన్నాయి, వాటిని కూడా వీలైనంత ఫిలప్ చేసేదానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. నేను అల్టిమేట్గా ఏం చెప్తున్నానంటే ఈ శ్రీకాకుళం వరకు ఉండే మత్స్యకారులు వాళ్ళ విషయంలో రాజీ పడే 1,88,000 మత్స్యకారులు జీవనాధారం పొందుతున్నారు. మన రాష్ట్రంలో 1050 కిలోమీటర్లు తీర ప్రాంతం ఉంది. సముద్రంలో 12 నాటికల్ మైళ్ళు అంటే 22 కిలోమీటర్ల వరకు రాష్ట్ర జలాలు ఉంటాయి. సో వీటి విషయంలో వేటకి వాళ్ళ సంపద మన మత్స్యకారులు ఆ సంపదని, ఆ మత్స్య సంపదని వేటలో సంపాదించుకునే విషయంలో రాజీ లేకుండా చర్యలన్నీ తీసుకుంటాం. నేను మత్స్యకారుల సంఘాలకి, వాళ్ళ నాయకులకి, కాపులకి, వాళ్ళందరికీ కూడా చెప్పేది ఏంటంటే మీరు కూడా పీస్ఫుల్గా ఉండండి. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం మీకు మద్దతుగా, మీకు అండగా ఉంటుంది. మేమందరం ఆ వైపు మీ సమస్యల పరిష్కారానికి కంటిన్యూస్గా వర్క్ చేస్తాం. రెండోది ఏంటంటే మా దృష్టికి కూడా రాలే ఆ 4 బోట్లు 8 నెలల నుంచి అక్కడ ఉండే విషయం. మీరు అసలు ఎవరిని అప్రోచ్ కాలేదు, మాకు కూడా తెలియదు, 100% తెలియదు. తెలుసుంటే ఏం చేయాలో, వాట్ నెక్స్ట్ అనేది మేము కూడా మీకోసం పనిచేస్తుండేవాళ్ళం. ముఖ్యమంత్రి గారు ఉండారు, చెప్తే వినే ముఖ్యమంత్రి ఉన్నాడు అక్కడ, చంద్రబాబు నాయుడు గారు. అందుకనే ఆ రోజు నేను అరౌండ్ 6 o'clock అసెంబ్లీ అయిన తర్వాత 6 గంటలకి డీటెయిల్డ్గా రిప్రజెంటేషన్ ఇచ్చి ముఖ్యమంత్రి గారికి ఎక్స్ప్లెయిన్ చేశాను. వెంటనే అది చదువుకున్నాడు, రాజమౌళి గారిని పిలిచేసి డైరెక్షన్ ఇచ్చాడు. వీటిని స్టడీ చేసి యాక్షన్ తీసుకొని నాకు యాక్షన్ టేకన్ రిపోర్ట్ పెట్టమని చెప్పాడు. మొన్న చాలా క్లియర్గా మంత్రులకి అందరికీ, అచ్చెన్నాయుడు గారికి, ఫిషరీస్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారికి, కొల్లు రవీంద్ర గారిని పిలిచి ఈ బోట్లు పర్చేజ్ చేయటము, వీటన్నిటి మీద క్లియర్ డైరెక్షన్ ఆయన ఇవ్వటం జరిగింది. అమ్మా బోట్లని పాండిచ్చేరి ఆ బోట్లను తీసుకొచ్చి సీజ్ చేసి అక్కడ స్టాప్ చేసేసింది. ఆ 4 బోట్లను అక్కడ పెట్టేసేసింది. ఇక్కడ ఏదైతే జువ్వలదిన్నెలో ఉన్న 4 బోట్లు పాండిచ్చేరి ప్రభుత్వం కూడా సీజ్ చేసింది. మేజర్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ ఎన్ని స్టీల్ బోట్స్, పెద్ద బోట్లు, వీళ్ళు చిన్న బోట్లో పోయి వాటి పట్టుకోవటం కానీ ఆపటం కానీ చేయలేని పరిస్థితి. ఆ బోట్ తగిలితే వాళ్ళ బోట్ ఇక ముక్కలు అయిపోతుంది. అందుకే ఇప్పుడు వాళ్ళు పెద్ద బోట్లు అడుగుతారు. అందుకనే ఇప్పుడు వాళ్ళ బోట్లు కేంద్ర ప్రభుత్వం శ్రీలంక దేశం నుంచి వచ్చే బోట్లని నిలువరించేదానికి 400 కోట్లు ఫండింగ్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆ బోట్లు తీసుకొని మన మీద వేటాడుతున్నారు తమిళనాడు, పాండిచ్చేరి వాళ్ళు. అందుకనే ఇప్పుడు మనం కూడా 4 హై స్పీడ్ డీప్ సీ బోట్లు ఇస్తున్నాము. దాంట్లో 2 స్టీల్ బోట్స్, 2 FRP. అది వెంటనే మేము ప్రభుత్వం మాత్రం ఎక్కడా రాజీ పడే ప్రసక్తి లేదు. టైం టు టైం చర్యలు తీసుకుంటూ ముందుకు పోతాం. మత్స్యకారులు ప్రశాంతంగా ఉండండి. మీ సమస్యలు ఎప్పటికప్పుడు ప్రజాప్రతినిధులకు చెప్పండి, మాకు చెప్పండి, మంత్రులకు చెప్పండి. లేదు మీరు సెలెక్ట్ చేసుకోండి. మీరు ఒక 5 మంది 6 మంది లీడర్స్, లేదు ఒక 10 మంది ముఖ్యమంత్రి గారి దగ్గరికి నేరుగా తీసుకుపోతాం. మీ సమస్యలు ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. డెఫినెట్గా రెస్పాండ్ అయ్యే ముఖ్యమంత్రి మనకు అక్కడ ఉన్నాడు. ఇంకా మీరు ఆందోళన చెందొద్దని చెప్పి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తాను. సరిపోద్ది కదా ఆ మీటింగ్ గురించి మనం ఎందుకు, ఎవరి పట్ల
దాంట్లో మన మత్స్యకారులు కూడా ఉంటారు కొంతమంది. మెరైన్ పోలీస్ స్పోర్ట్స్లో మత్స్యకారులు కూడా కొంతమంది ఉంటారు. ముగ్గురు మత్స్యకారులు, ఇద్దరు ఫిషరీస్ డిపార్ట్మెంట్, పోలీస్, మెరైన్ పోలీస్. కానిస్టేబుల్. అవును, ఆ పోస్టులు కూడా ఖాళీలు ఉన్నాయి. అవి కూడా ఫిలప్ చేసేదానికి చర్యలు తీసుకోమని చెప్పాము. ఓకేమ్మా, ఓకేనా.